మొన్న మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయి మంచిగా నేను అరటి పండ్లు ఇచ్చి వచ్చిన మా అమ్మమ్మకు. అందరూ మంచిగా పలకరించిండ్రు, సత్తి బాగున్నావా, మీ అక్క మంచిగా ఉన్నారా అంటాను అన్నారు కడుపు నిండా. నాకైతే మంచిగా అనిపించింది. మీరు కూడా మీ అమ్మ నాయన వాళ్ళని పలకరియండి, మంచిగా ఉంటుంది సరేనా? సరే కానీ ఆయితారం అత్తలలా పెద్ద వార్తలు చూద్దామంటా. అక్క బయలుదేరింది అంగడికి. దుకాణమే కొనుకొస్తా తమ్మి, మన తాత పెట్టిందేనా అది. అప్పులు ఇస్తానంటున్నా మంగోలి. 100కి 5-10 రూపాయలు వడ్డంట. మస్తు పైసలు ఎన్కేసుకోవచ్చు తెలుసా. సలిమాన్ చేసుకున్న సుచాత. ఇక నాకు వశం అయితే లేదు, ఖచ్చితంగా నిప్పే ఉండాలి. ఈయన కత్తరిస్తారు జుట్లు, కొన్నారు మస్తు కార్లు. ఒకటి ఫేగుల కూర వండమంట అని చెప్పి వచ్చిన మా అక్క. ఏం చేస్తున్నారో ఇంటికాడ పిలుస్తా ఉండ్రి. సాఫిట్రక్క, ఓ సాఫిట్రక్క. ఓ అక్క కూర వండినావా? వండకుంటే వెళ్ళిపోతున్నావా? నాకు అంటరాదు, నువ్వే వచ్చి అంటకపో. మళ్ళీ నేను వండితే నేనే తింటా, మళ్ళీ నువ్వు పొత్తుకు రావద్దు చెప్తున్నావు చూడు. మన ఏం రాను బాబు, నీది నువ్వే తినిపోపో. అయినా నాకు పని ఉన్నది, నేను అంగడికి పోయేస్తావు. ఆయితారా మా అంగడికి పోతున్నావు. అక్క ఆదిలేని కొనుకరా, ఫెయ్యంతో వెళ్తున్నారు, రాసుకోవాలి. చాలా ఇంకేమన్నా దేవల్ల. అక్క తెస్తావా? అక్క టీవీలో చూపిస్తారు చూరక్క, సెంటు డబ్బా గబ్బాసనకు సుస్సు అంటాను కొట్టుకుంటారు చూరక్క. సెంటు అవసరం వస్తుంటే అందరు ఎంబడి వదరా, గట్టి తీసుకురా, పొట్టు పొట్టు కొట్టుకోవచ్చు. ఇక తానం చేయకుండా కానీ ఏం కాదు. గలీజోడా, తానం చేయక సెంటు కొట్టుకునే ఉంటావా? చిచ్చి. మళ్ళీ హైదరాబాద్లో నీళ్ళు దొరకనప్పుడు ఏం చేస్తావమ్మా? 2 మాటలు చూస్తా అంటాను కొట్టుకుంటే అయిపోయి. అబ్బే మా నాయనే, ఇడ నీ తిండికి కూరగాయలకి పైసలు వెళ్తలేవంటే ఇక నీ సోకుల కోసం సెంటులు తెచ్చిపెట్టాలా? చావా, లేకుంటే ఇంటికి రాని చెప్తున్నా చూడు. బస్ ఎక్కి అమెరికా పోతా, ఇది ఉండనే ఉంటా నేను. పో పో, బస్ ఎక్కేందుకు పోవుడు? సైకిల్ టైర్ దొప్పుకుంటా పోయే ఆట ఉంటది కదా, గదని ఆడుకుంటావో ఇంకా జల్దిన పోతావు. నన్ను పోమంటావు? ఇలా మా ఆఫర్కి 2 మాటలు తిన ఫో, నాకేమవుతుంది ఫో. ఎవరిని బెదిరిస్తున్నావయ్యో? తినకు, నీ కడుపే ఎండుతుంది, నాకేందట. అయినా నేను పోతున్నా. ఉత్తుగా అన్న పరాష్కానికి అట్లా అన్న. మా అక్క మంచిది ఏమది. నువ్వెంత బుదిరికిచ్చినా నేను నీకేం కొనుకరాను సరేనా? అక్క అంగడికి పోయి ఏం తెస్తావా అక్క? ఏం తెస్తానా? ఏం లేదు తమ్మి, పిడకలు బొగ్గులు కట్టెలు కొనుక్కొని వస్తా. ఏం చేస్తావు అక్క? హైదరాబాద్లో అన్ని అంగట్లు అమ్ముతారు. మరి లేకపోతే ఏంది తమ్మి, అంగట్లు ఏం అమ్ముతారు? మనం ఏం కొనుకొచ్చుకుంటాం? ఉప్పులు పప్పులు కొనుక్కొని వస్తా. ½ కిలో చక్కెర, ½ కిలో కందిపప్పు, మళ్ళీ 1/2 కిలో షాఫత్త, ½ కిలో పెసరు పప్పు, ఫేస్లు, ఉప్పు, కొబ్బరి నూనె, ½ డజన్ ఫేస్ సబ్బులు, బట్టలు సబ్బులు అన్ని తెస్తాం అక్క. దుకాణమే కొనుకొస్తా తమ్మి, మన తాత పెట్టిందేనా అది. నాకెప్పుడు చెప్పలేనేంటిది అక్క మన తాతదంతా అని. తెలిస్తే నేను డబ్బలకు డబ్బలే పట్టుకోద్దును. మా తమ్ముడే, టమాటాలు 60 రూపాయల కిలో ఉన్నాయట. తట్టెడు తింటున్నావు కానీ నీకేమెరక? కొనుకొస్తే తెలుస్తుంది. ఇడ పెద్ద 60 రూపాయల కిలో ఉన్నాయి, 5 రూపాయలకి ఇయ్యరంటనా? ఏమో మరి, మాకైతే 60కే ఇస్తున్నారు. నువ్వు పోయి అడుగు పో, నీకు 5 రూపాయలకి ఇస్తారేమో. ఏవి ఎప్పుడు పిరమవుతాయో ఏ వగ్గువైతాయో ఏం తెలియకుంటున్నది. తెలుస్తలేరా? తెలియకుంటేనే ఇష్టమున్న రేటుకి అమ్ముతున్నారా? అవును తమ్మి, మొన్న ఉల్లిగడ్డలు, నిన్న కందిపప్పు, ఇయ్యాల టమాటాలు. ఏది ఎప్పుడు పిరమవుతుందో ఏది అగ్గువైతుందో ఏం తెలియకుంటున్నది. అట్లయితే అక్క అగ్గున్నప్పుడు అన్ని కొనుక్కొచ్చి పెట్టుకోవాలి, ఫిరమైనప్పుడు బుత్తమంతా ఆడుకోవాలి. అట్లనా? ముత్తెమంతా ఆడుకునేందుకు అదేమన్నా నసం అనుకుంటున్నావా? తిండి తమ్మి ఎక్కువ కొనలేం, తక్కువ తినలేం. గీ రేట్ల మీద రేగంఫ కొట్ట మంచిగా పెరుగుతాయి. మొన్నటిదాకా ఉల్లిగడ్డ ఫిరమైంది, ఇప్పుడేమో టమాటా బగ్గున మండుతున్నది. ఈ కందిపప్పు అయితే బంగారమే చేసిండ్రు. ఏ మనుషులు రా నాయన, తినే తిండికి రేట్లు పెంచుతారు, ఫెయి మీరు వేసుకునే బంగారం రేట్లు అయితే అగ్వ చేస్తారు. మళ్ళా పైసలన్నా ఎక్కువైనా సెఫాయిస్తే ఏం పోతుందో ఏంటిదో. సరే తమ్మా, మా నాసుంటోళ్ళకు ఎప్పుడు ఉండేటే గిత్తిప్పలు అవి ఎన్నటికి తప్పాయి. కానీ నేను అంగడికి వేస్తా, నువ్వైతే వార్తలు చదివి జల్దీ ఇంటికో సరేనా? టాటా అక్క. సరే ఇక ఫో.
కెమెరా మనిషి సుజాత దానికి అంటే ఏందో ఎక్కడ పెట్టిండు. అరే ఇక్కడ అందరికి పని గురించి నేనే చెప్పాలనా? సుజాత నువ్వా? నేను ఇంకెవరో అనుకున్నారా? సత్తన్న వచ్చినావా? వచ్చిన కానీ ఏంటి గట్ల మొలుగుతున్నావు? ఒరే ఏ కాలం అయితే అందులో చూడు బట్టి గింత లేటుగా తావురా. ఇవాళ ఎట్లయినా సరే ఆ పని మొదలు పెట్టాలి. సుజాత ఏందిగా చెత్తతో ఏం చేయబోతున్నావురా? నిప్పు నిప్పు ఇవాళ దాని పని ఏందో చూస్తా. నిఫా ఎవరింటి మీద వేస్తా తయారైతున్నావు సుజాత? నీ దగ్గర గిసంటి రౌరి ఫనులు కూడా ఉన్నాయా? అన్నా ఇన్నొద్దులు సంది నువ్వు ఒక్క దిక్కే చూసినావు, ఇంకో దిక్కు చూడలే. అవునా సుజాత? ఎవరింటి మీద వేద్దామనుకుంటున్నావు? మనకేమని ఉంటే కూర్చొని మంచిగా మాట్లాడుకోవాలి కానీ గట్ల కోఫాలు పెట్టుకుంటారా మనసుల మీద? అవ్వన్నా ఇప్పటి సంది నిప్పుంటేనే నడుస్తుంది, పొద్దటిలి మాపటిలి తప్పకుండా ఉండాలి. గిఫన్ సురువు చేసినావా నువ్వు? అవునే, ఇక నాకు వశం అయితే లేదు, ఖచ్చితంగా నిప్పే ఉండాలి. ఓ సుజాత దమాకు లేనట్టు నాటు కూడా మాట్లాడు. ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? అవ్వన్నా ఉన్నోళ్ళు ఉన్నట్టే మాట్లాడాలి, మనం లేనోళ్ళం లేనట్టే మాట్లాడాలి. ఓ పొరడా రెడీ చేసినవారా? రా సురువు చేద్దాం, అగ్గిపెట్ట తీసుకురా. ఏం సత్తన్నా బాగా చూస్తాను, దా నువ్వు అటు పెడతావా? ఒక్క పుల్లకే అంటుకోవాలి. ఏంటి సుజాత? నేను రాను గిసంటి పనులు నేను అసలుకే చేయను రా. సరే తీ అయితే, నువ్వు కొద్దిగా అడ్డుకున్నావు కదా, నీకు అవసరం లేదు, మేము పక్కగా ఉన్నాం కదా, మాకు తప్పకుండా కావాలి. ఓ సుజాత అప్పటిసారి నువ్వు చేస్తానరు గీరా? అవునే అన్న, అప్పటిసారి మరి నువ్వేమనుకున్నావు? అబ్బా నాకు ఎంత బుగులైందిరా. అవు గాని ఏంటి సుజాత, అందరికంటే ముందే నువ్వే సురువు చేసినావా సలిమంతలు? సచ్చన్న చలి ఎట్లా పెడుతున్నదే? పొద్దుటిలో వచ్చేసరికి గంట చలి పెడుతుందా, పగటిలో వచ్చేసరికి ఎండదేవుడు వచ్చి నెత్తి మీదనే కూర్చుంటాడు, మా పట్టిలో అయ్యేసరికి చలి సప్పరిస్తాను అందరినిగా. దేవుడు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళే వశం లేదు. అవును, ఈ పట్నంలోనే గీతీరుగా చలి పెడుతుంటే ఇంకా ఊళ్ళలో ఎట్లుంటుందే ఏంటిదో? ఈ చలికి ఎన్ని చేతులు కొప్పుకున్నా కూడా చేతులు కొంకలు పోతున్నాయి, అందుకోసమని చలిమంట సురువు చేసిన. అబ్బా గిసొంటి చలిమంటలు అయితే మా ఇంటికాడ మా గారకత్తోలం అందరం ఒక తాన చేరి మస్తు మంటేసేరా. పగటిలో అయితే చాలే, కాగితాలు గడ్డి పొరకలు అన్ని బతుకచ్చుకొని తయారు గుంచుకునేవి. సుజాత చిన్నగా ఉన్నప్పుడు మంచిగా కూర్చొని జొన్న కంకి మళ్ళీ సోఫా కట్టె అన్ని తెచ్చుకొని మంచి నువ్వుల కట్టెలు కూడా తెచ్చుకొని మంచిగా మంటలు పెట్టుకునే రాపురు. నేను ఇరవతుటి నేను మా అవ్వ వచ్చి ఎత్తుకపోతుండే నన్ను. మా ఇంటి పక్క కూడా రామయ్య తాత అని ఒక తాత ఉండే, కూర్చొని అట్లా నేను నిద్రపోతా అంటే గోషికి అంటుకున్నాను మంట. ఇక చూసుకో అందరూ మస్తు బువ్వులు పట్టినాం, కానీ ఆయనక మస్తు నవ్వుకున్నాం. కానీ ఇప్పుడు కూడా మస్తు చలి పెడుతున్నది కదా, చేతులు ముఖం అంతా వలుగుతున్నాయి, ఇసుకపోతున్నాయి. యాజ్లైన్ మూసుకోవాలనే పేలకుంటుంటది. సరే గాని నువ్వు అయితే చలిమంట కాపుకో, నేను ఆతలు చెప్పుకుంటా. సరే పోయిరా. హలో, అరే నేను బయలుదేరినారా, వస్తున్నా. మన వాళ్ళందరినీ తయారుగుండమను, మళ్ళీ నేను వచ్చిన తర్వాత లేట్ చేసిర్రు అనుకో పొట్టు కొడతా ఒక్కొక్కరు చెప్తున్నా. ఇక అగో మంగోలి ఆడుకో ఫైనమైంది, నాకు చెప్పకుండా ఎట్లా పోతుంది? కొలువే వాళ్ళు చేయాలి. ఎవ్వలేం చెప్పినా వినది మంగ్లీ, అనుకున్నది చేసుడే కావాలి. మంగోలి ఏం చేస్తావు? కర్రెబోకుల మీద కంకులు కాలుస్తావా ఏంటిది? సత్య వచ్చినావా? ఇగో నేను ఊరికి పోతున్నా, నేను సెలవు తీసుకుంటున్నా, నువ్వు ఇచ్చేసినావు కూడా. సరేనా, బాయ్. అమ్మా హుషార్ ఫిట్టా, సెలవు ఎవరిచ్చింది నీకు? పట్టిస్తావు ఉత్తగానే. ఓ నేను ఇవాళ సెలవులున్నా, మళ్ళా కొలువుకి వస్తానో రానో తెలియదు, నన్ను మందలి చెప్తున్నా చూడు. ఏంటిది మంగోలి మజాకు చేస్తున్నావా నువ్వు? పెద్ద లీడర్లతోనే మజాక్ చేసిన, నువ్వు బచ్చావి, నువ్వు లెక్కనా నాకు? బచ్చకి అన్నం అనుకో, బకి తెచ్చి నీ ముఖానికి బోరిస్తా, వెళ్ళకుండా దెబ్బకి ఏడుస్తావు మళ్ళా. అబ్బా ఈ తిక్కలోడుతుంది మనకెందుకు రా నాయన. ఏం లేదు సత్తి, కరీంనగర్ పోతున్నా. ఎందుకు? ఏం పని ఉన్నా నీకు? ఏంలే, మా బాబాయిలు మా పెద్దనాయలు మా మామయ్యలు మా కాకా దాదాసే పోలీస్ కొలువులే వేస్తుర్రు. ఇంటికి రమ్మన్నారు? కాదు, మా బలగం పెద్దది కదా. అయితే నిన్ను కూడా గా కొలువు చేయనికి రమ్మన్నారా? కట్టమెరొచ్చలే కసేస్తా రోజా చెప్పేది నువ్వు అప్పురాగా మధ్యలో డిస్టర్బ్ చేస్తావు. మళ్ళా సగం నువ్వే చెప్తున్నావు కదా. మా పోలీస్ చుట్టాలంతా ఫైనాన్స్ దందా నడిపిస్తున్నట్ట సత్తి, నేను కూడా పోయి గదే దందా నడిపించుకుంటా. ఇక నీ పిచ్చలకొచ్చే ఫిలాన్లే నీకు కూడా వస్తాయి. మరి లేకుంటే ఏంది, ఈ తూట్ ఫెల్ జీతాలకి ఎన్నొద్దలం పనిచేస్తాం చెప్పు? 100కి 5-10 రూపాయలు వడ్డంట, మస్తు
మస్తు పైసలు ఎనికేసుకోవచ్చు తెలుసా? మిత్తి గంట తీసుకుంటే కట్టతోళ్ళు ఎట్లా కడతారు మళ్ళా? ఏ గయన్ని మాకెందుకు? భూమి జాగా బంగారం కుదబెట్టుకుంటాం కదా, గయన్ని గుంజుకుండే. మళ్ళా పోలీసు వాళ్ళకి చెప్తాగు నీ సంగతి. ఓ బిత్తిరోడా, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలలో ఏడికి పోయినా మా చుట్టాలే ఉన్నారు. ఎవరికని చెప్తావు? అమ్మా అందరు వరుకొని దండ నడిపిస్తున్నారులే. పోలీసు వాళ్ళు ఎడకపోంటుంటే దందాకు ఫుల్ గ్యారంటీ సత్తి. ఎవడు ఎదురు తిరగడు. ఒకవేళ కట్టకుంటే వాడి కుక్క పిస్కైనా వసూలు చేసుడే. అమ్మో మంగోలి నీకు చిన్న ఆలోచనలు లేవు. అట్లా చేస్తే పాపం తగులుతుంది కదా. మరి మంది ఉసురు పోసుకున్నాడు మంచిదా? పాప పుణ్యాలు ఎంచితే ఫైనాన్స్ దంద చేయలేం నాయనా. నీకెప్పుడన్నా అప్పు కావాలంటే చెప్పు, 100కి 6 రూపాయలు మిత్తి. మాకేమొద్దు ఉపాసమైన ఉంటాం కానీ మీ సొంతలో తన అప్పులు తీసుకోము. జనగలనే తాగినట్టే మీరు మీ తన మిత్రులకు తీసుకుంటే. పోలీసు వాళ్ళకి ఇట్లా దందాలు చేస్తే ఎవరికి చెప్పురిగా. ఓ బక్కనికి శాతగానోళ్ళే ఇవన్నీ ముచ్చట్లు మాట్లాడతారు. నేను పోతున్నా, బాయ్. సరేకే వార్తలు చదవాల. హలో, అరే ఒకడు అప్పు కావాలి 50,000 అని అన్నాడు కదా, ఆడొచ్చిండా? డీజీపీ సార్కు నిన్ననే కలిసి చెప్పిన మా మంగోలి దందా దండిగా అవుతుంది. నాకు ఎరికే 5 లాన్సులు ఇస్తుంది అంట. 5 లాన్సులు